శాఖ తరఫున సరస్వతి పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ యాప్ మరియు వెబ్సైట్ లాంచ్ చేయడానికి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు సోదరులు దుద్దిల శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్థానిక కలెక్టర్ గారు, అదేవిధంగా మరి కమిషనర్ గారు, ఇతర ప్రముఖులు, పత్రికా మిత్రులందరూ రావడం జరిగింది. మరి మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ని కానీ మిగతా మరి కార్యక్రమాలు ఏవైతే పండగలు అవి వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మొత్తానికి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవన్నీ కూడా అడుగంటిపోయినాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ నేను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మొదలు పెడితే, బోనాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు మరి కొమరవెల్లి జాతర లాంటి జాతరలు, కళ్యాణాలు, ఈరోజు భద్రాద్రి కళ్యాణం అయితేనేమి ప్రతి చోట కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ మరి బస్సు విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, మరి అదేవిధంగా మెడికల్ దాంట్లో కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బందులు కలగకుండా కానీ, పిల్ల తల్లులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేయాలని కానీ, మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఈ విధంగా ప్రతి అంశం మీద కూడా దృష్టి సారించి మేము డిపార్ట్మెంట్ తరఫున సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మరి స్థానిక అధికారులు అక్కడ ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడ అధికారులను పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎక్కడా కూడా చిన్న మరి ఇబ్బంది జరగకుండా భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మా డిపార్ట్మెంట్ డీసెంట్రలైజ్డ్గా ఉండే దాన్ని సెంట్రలైజ్డ్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడివక్కడ గుళ్ళల్లో మరి మా కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని తొలగించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా పెద్ద పెద్ద A1 టెంపుల్ 6A టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంకా డెవలప్ చేసి మరి వాటిని ఇప్పుడు ఏదైతే మన యాదగిరి గుట్టలో మేము పాలక మండలిని తీసుకురావడం జరిగిందో యాక్ట్, దాని కిందికి 100 కోట్లు దాటిన ప్రతి టెంపుల్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని కింద రేపు వేములవాడ టెంపుల్ కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా ఇన్కమ్ను పెంచి 100 కోట్లకు దాటిచ్చి వాటన్నింటిని కూడా మరి పాలక మండలి కింద తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యంగా మనకు తెలంగాణను ఒక మరి ఏది పర్యాటకులను ఆకర్షించడానికి ఈకో టూరిజంని, అదేవిధంగా టూరిజంని, టెంపుల్ టూరిజంని కూడా అభివృద్ధి చేయాలన్నది వారి యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ప్రత్యేక దృష్టితోటి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు ఈ పుష్కరాలు కూడా, సరస్వతి పుష్కరాలు కూడా మరి మేము అన్ని కార్యక్రమాలు తీసుకొని అక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టుగా 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సరస్వతి ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం కూడా ఇప్పుడు పని జరుగుతుంది. అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. భక్తుల సౌకర్యం కోసము 100 రూముల వసతి గృహాలు, డార్మెటరీ భవనము, మరి 100 గదుల టెంట్ సిటీ, OHSR వాటర్ ట్యాంక్ నిర్మాణము, మరి దుస్తులు మార్చుకోవడానికి గదులు, చలువ పందిళ్ళు, దేవాలయం చుట్టూ కూడా CC రోడ్డు నిర్మాణము, శాశ్వత మరుగుదొడ్లు, మరి పిండ ప్రదానం మండపము, స్నాన గదులు, పార్కింగ్ సౌకర్యము, అన్నదానము మరియు ఉచిత ప్రసాదము, కాశీ నుంచి వచ్చే పురోహితులతో ప్రత్యేక హారతి, 12 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రౌండ్ ద క్లాక్ ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. ఇదే విధంగా ఇప్పుడైతే ఏదైతే యాప్ ఓపెన్ చేయడం జరిగిందో
యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా కూడా వచ్చే భక్తులకు చాలా ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ ఏముంది, ఎక్కడ ప్రసాదం దొరుకుతుంది, ఎక్కడ పార్కింగ్ ఉంది, ఎక్కడ వైద్యం అందుతుంది అనేది ఆ వెబ్సైట్ ద్వారా కూడా మరి వాళ్ళకు ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మేము ఎక్కువగా ఫ్రీ బస్సు వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఇన్కమ్ చాలా పెరిగింది. దాదాపు 40 కోట్ల ఇన్కము లాస్ట్ ఇయర్ మేము వచ్చింది మాకు దేవాదాయ శాఖకు. ఈ పుష్కరాలలో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మహిళలను, పిల్లలను మాత్రం మేము చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయడం, పిల్లలకి అంటే వాళ్ళకు అంగన్వాడీ సెంటర్ నుంచి కూడా మేము ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాం, చిన్న చిన్న పాకెట్స్. అదేవిధంగా వాళ్ళకి వాటర్ డీహైడ్రేషన్ కాకుండా కూడా అక్కడ వాళ్ళని సిబ్బందిని పెట్టి చూస్తూ ఉంటాము. అదేవిధంగా బస్ స్టాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రాపర్ కేర్ తీసుకొని, ఎందుకంటే చైన్ స్నాచింగ్ అట్లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో పోలీసు సెక్యూరిటీతో పాటుగా సీసీ కెమెరాలు కూడా టెంపరవరీగా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి మరి నెంబర్ ఏమైనా పెట్టారాక ఫ్రీ నెంబర్ ఏం పెట్టలేదు, అదే ఒక ఫ్రీ డయల్ నెంబర్ కూడా అంటే టోల్ ఫ్రీ కూడా ఒకటి పెట్టమని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే వాళ్ళకి సడన్గా ఏమైనా అయినప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలీదు. అందుకని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడితే బాగుంటుంది అనేది మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, అది కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు ఎంత భక్తితో వస్తారో అంత భక్తితో వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అంత ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళే విధంగా మా డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్స్ని కలుపుకొని కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేసి మరి వాళ్ళకి డ్యూటీస్ అప్పచెప్పి ఎవరెవరు ఎక్కడ డ్యూటీ చేయాలి అనేది చెప్తూ మరి అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసే దిశగా మరి స్థానిక మంత్రి గారు కూడా వారు ప్రత్యేక శ్రద్ధతో మరి చాలా రోజుల నుంచి కూడా మరి ప్రతిసారి మాకు ఫోన్ చేసి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు, ఏమేం చేశారని వారు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. వారి ఆలోచన మేరకే ఈరోజు మేము దాదాపుగా డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి